వెల్కమ్ టు SR6 న్యూస్. శ్రీకృష్ణ జన్మాష్టమి ఊరేగింపు వేడుకలు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో పశుపతినాథ్ స్వామి ఆలయంలో శివాలయంలో ఈ నెల 26 నుంచి 27 వరకు శ్రీ 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 ఆచార్య ప్రభూతానంద యోగేశ్వర దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమ ప్రతిష్ఠ చేసి మంగళవారం పల్లకి సేవ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించి గ్రామంలో ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో కోలాట నృత్యాలతో ఊరేగింపు భక్తులందరూ జరుపుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడి సేవ చేసుకున్నామని ప్రభోత సేవ సమితి హిందూ జ్ఞానవేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ గంజి భావన, ఋషి శ్రీనివాసరావు, రవీంద్రరావు, వెంకట్రావు, రత్నాకర్రావు, లక్ష్మణరావు, సుదర్శన్, నవీన్, ఠాగూర్, సభ్యులు శివనారాయణ, చరణ్, తరుణ్ సింగ్, వెంకట్, రాజేష్, సాకేత్, కీర్తన్, క్షేత్రజ్ఞ రాణి, రేవతి, కల్పన, శ్రవంతి, రిషాన్, మోక్షజ్ఞ, క్షేత్రజ్ఞ, తనుష, దేవిచ, త్రియాచారన్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మళ్ళీ కొత్త తెప్పించాల్సి వచ్చింది. ఇది మళ్ళీ ప్రతి సంవత్సరము అదొక బర్డెన్ కాకుండా ఉండడానికి ప్రతి కమిటీకి అవసరమైన విషయం ఇది. కాబట్టి జెండాలు, ప్లకార్డ్స్, కోలాళ్ళు ఇవైతే ఖచ్చితంగా ఇవ్వండి. బ్యాడ్జులు, రిబ్బన్స్ పర్లేదు తెప్పించుకోగలుగుతాం అవి. ఇది అందరు గమనించుకోండి. ముందుగా కోలలు ఆడే వాళ్ళు బయటికి వెళ్ళండి. ఇక్కడ నుండి స్వామివారిని పట్టుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. అందరు ఇక్కడే ఉండి పట్టుకుంటే ఇళ్ళకి బయటికి వెళ్ళడం కష్టమవుతుంది. దయచేసి గమనించండి. అందరూ ఒక 2 లైన్లలో ముందుకు వెళ్ళేసేయండి. ఆ గల్లీ వరకు స్వామివారిని పట్టుకునే వాళ్ళు ఫ్రీగా పట్టుకొని బయటకు వస్తారు. ఊరు తిరిగే వరకు అందరికి పల్లకి మోసే అవకాశం దొరుకుతుంది. దగ్గర మనకు 4-5 గంటల సేవ ఉన్నది. అందరికి పల్లకి అవకాశం